టూ మూవీలో ఒక సాంగ్లో మన ఈ కూలీ డ్రెస్సెస్ వేసుకుంటారు మన వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు ఇద్దరు. సో దాంట్లో ఇది మన నెంబర్స్ ఉంటాయి, అది కూడా అంటే డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే అసలు దాంట్లో కూడా ఇంత కేర్ తీసుకున్నారా అన్నంత ఉంది అని. అంటే వెంకటేష్ గారికి ఏమో కూలీ నెంబర్ 1, వరుణ్ తేజ్ గారికి 786. అవి చిన్న చిన్నవి ఎలా ఉంటుంది అంటే మన సినిమాకి వచ్చేటప్పుడు అన్ని రకాల ప్రేక్షకులు వస్తారు, ఫ్యాన్స్ వస్తారు, ఆడియన్స్ వస్తారు, లేడీస్ వస్తారు. మనం చేసినప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చేలాంటి కొన్ని ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకే నేను అవి ఇప్పుడు ఫాలో అవుతుంటాను. ఆ ఫ్యాన్స్కి కావాల్సినవి ఏమన్నా సినిమాలో ఇవ్వగలిగితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారు. ఫ్యామిలీస్ అంటే 1-2 సార్లు చూస్తారు, ఫ్యాన్స్ 10 సార్లు చూస్తారు. సో ఆ చిన్న ఇది ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కోసం పాపం వాళ్ళకి అంతే మన సినిమా ముహూర్తం నుంచి వచ్చి రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూస్తుంటారు పాపం వాళ్ళు. వాళ్ళకి అలాంటి చిన్న చిన్న ఆనందాలు ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకే ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వేసేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారి విజువల్ వేసాం, చిరంజీవి గారిది వీణ సాంగ్ అక్కడ అదొకటి వేసాం, తర్వాత 786 పెట్టాం, వెంకటేష్ గారి 2-3 డైలాగులు వాడాం, ఆనా జయం మందిరాది గణేష్ డైలాగ్ వాడాము, పెళ్ళికల వచ్చేసిందే బాగా. సో ఎక్కడైనా దొరికినప్పుడు అవి వేస్తే ఏంటంటే ఒక కిక్ వాళ్ళకి. ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకున్నారు సార్. అయితే అంటే ఒక మంచి భోజనం చేసిన తర్వాత లాస్ట్లో మంచి స్వీట్ తింటాం, ఫుల్ఫిల్ అవుతుండ అనమాట మనకి. సో అలాగా ఈ మూవీలో కూడా ఎండింగ్ క్లైమాక్స్లో సడన్గా అనసూయ గారు వస్తారు అలా. ఓకే, ఇది సో అంటే ఆ క్యారెక్టర్కి అనసూయ గారిని అనుకోవడానికి కారణం కథకి అవసరం ఉన్న క్యారెక్టర్ అనసూయ. అనసూయకి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే తను అడగగానే వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేసింది. అదేంటంటే కథలో చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్ క్యారెక్టర్ వచ్చి ప్రకాష్ రాజ్ గారిని ఎలా ఇరుకుని పడేసింది అనే క్యారెక్టర్. చిన్న సాంగ్లో కూడా చిన్న కలర్ గ్లామర్ అనసూయ రాగానే అక్కడ. సో వెరీ హ్యాపీ తను యాక్సెప్ట్ చేసినందుకు, తను చేసినందుకు. చిన్నది కదా, తను వెళ్తున్న ఫ్లోలో చాలా చిన్న క్యారెక్టర్. సో అందుకు నేను తనకు థ్యాంక్స్ చెప్తాను. అండ్ మీ ఫస్ట్ మూవీ ఈ పటాస్లో హీరోయిన్ వచ్చేసి మనకి నెక్స్ట్ సుప్రీంలో కనిపించారు, సుప్రీంలో హీరోయిన్ రాజా ది గ్రేట్లో కనిపించారు, రాజా ది గ్రేట్ హీరోయిన్ F2లో ఉన్నారు. సో ఏంటి సెంటిమెంట్ ఇదేమన్నా? ఏం లేదు, అలా అనుకోకుండా కుదిరినాయి అంతే. అవి ప్లాన్డ్గా చేయలే. శృతి సోది అనే తనకేంటంటే తను అప్పుడు పటాస్ తర్వాత ఇంక వేరే సినిమాలు ఏం చేయలేదు. తను ఏంటంటే ఏదైనా కొంచెం స్పెషల్ సాంగ్ ఇస్తే మేబీ తనకి యూజ్ అవుతుందిలే అన్న పర్పస్గా తను నేను ఇచ్చాను ఆ సినిమా సాంగ్. రాశి కన్నా తను గుడ్ ఫ్రెండ్. తను కూడా రవితేజ గారితో సాంగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక స్పెషల్ అపీరెన్స్ లాగా వస్తే బాగుంటుంది అని చెప్పి అది చేసి, అంటే ఇదేదో సెంటిమెంట్లా కాదు. ఇందాక మీరు ఎట్లా అన్నారు ఫ్యాన్స్కి పల్స్ ఎట్లా సంథింగ్ ఆడియన్స్ని చిన్న ఎగ్జైట్ చేయడానికి ఒక చిన్న సర్ప్రైజ్లు వస్తుంటే బాగుంటుంది అన్న దాని మీద చేసాం అంతే. ఓన్లీ ఫన్ అండి, క్యారెక్టర్స్కే ఫ్రస్ట్రేషన్, ఆడియన్స్కి జస్ట్ ఓన్లీ ఫన్. హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసి నవ్వుకొని మళ్ళీ మళ్ళీ నవ్వుకొని పండగ 10 రోజులు వచ్చి సినిమా చూస్తూనే ఉండండి. అది సార్. లాస్ట్లీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. యా, సో ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పండి పెద్ద సీక్రెట్? ఎప్పుడో మా అమ్మకి చెప్పకుండా దొంగచాటుగా స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళా. అది ఒక గేట్ కింద నుంచి పాకెళ్ళా, షర్ట్ అంతా పాడైపోయింది. ఇంటికి వచ్చాక మా అమ్మ సర్ఫ్ ఎక్సెల్ ఉతికేసింది. ఆ సర్ఫ్ ఎక్సెల్ ఇందులో పెట్టారు? ఓకే. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారు? ₹10 ఒకసారి చేశా చిన్నప్పుడు. నేను చేసిన ఒకటే దొంగతనం, ₹1 అప్పుడు కూడా మా అమ్మ మళ్ళీ సర్ఫ్ ఎక్సెల్. ఓకే, మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా? యముడికి మగుడు, చిరంజీవి గారిది. నాకు ఊహొచ్చాక నేను చూసిన మొదటి హీరో చిరంజీవి గారు ఆన్ స్క్రీన్. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి, నా లైఫ్ గురించి తీసినట్టుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నా గురించి, నా లైఫ్ గురించి నాకు అంత పర్సనల్గా అంటే నేను యాక్చువల్గా దాన్ని ఏమంటారు, ప్రతి సినిమాకి తగ్గట్టు నేను ఓన్ అయిపోతుంటా. అంటే నేను నాదే సెల్ఫ్గా నేను చూసుకునేమో, మేబీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. నేను ఇది అంటే నేను ఒక్కొక్క సినిమాకే కనెక్ట్ అవుతాను, బట్ అన్ని సినిమాలు చూస్తుంటాను నేను. మేబీ అది అక్కడ నాకు ఆ కనెక్ట్ రాలే. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తుంటారు? బోలెడు ఉంది లిస్ట్. ఇది ఆహనా పెళ్ళంట, జంధ్యాల గారి ఫిల్మ్, అది ఒక 200 సార్లు చూస్తుంటాను. ఈవీవి గారిది అప్పులప్పారావు, అది ఒక 300 సార్లు చూస్తుంటాను. ఫైన్. ఏ వయసులో ఫస్ట్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేశారు? ఫస్ట్ లవ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ లవ్ నాకు 5th 6th క్లాస్ నుంచే లవ్ అండి. నాకు క్లాస్లో వాళ్ళకంటే సినిమాల్లో హీరోయిన్స్తోనే ఎక్కువ
శ్రీదేవి గారు, నగ్మ అంటే నాకు భలే ఇష్టం. వాళ్ళతోనే లవ్లో ఉన్నాను నేను. అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? సినిమాలోకి రావాలని అనుకున్నానండి, అది అంబిషను. బట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నది నేను బీటెక్లో ఫిక్స్ అయ్యాను. డైరెక్టరే అవ్వాలి అని అనుకుంది బీటెక్లో. స్కూల్లో ఉన్నప్పుడు మీ ముద్దు పేరేంటి? అని అని ఫైన్. ఎప్పుడైనా లవ్ లెటర్ రాసారా? రాస్తే రిజల్ట్ ఏంటి? అస్సలు రాయలేదు. మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? నగ్మ. ఓ ఓకే. హార్డ్ వర్క్ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ని నమ్ముతారా? హార్డ్ వర్క్. సీక్రెట్స్ని దాచడంలో మీరు బాగా ఎక్స్పర్టా? తెలిసిపోద్ది నా ఫేస్లో. సో ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు సాయి ఒకడు, నాతో 10 years నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ మై కొలీగ్ ఆల్సో. సో కో డైరెక్టర్గా రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తాడు. సో తను నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. సో శ్రీనివాస్ రెడ్డి, గోపి మల్లేని, హరీష్ అన్న, ఇలా చాలామంది బాగా క్లోజ్గా ఉంటాం. మచ్చరవి. సో హీరోస్లో వచ్చేసరికి నాకు బాగా యాక్సెస్ రవితేజ గారితో బాగా యాక్సెస్, అండ్ రామ్. సో ఇప్పటివరకు మీరు ఇండస్ట్రీలో కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు? ఎందుకు వాళ్ళు అంత స్పెషల్? ఇప్పటివరకు కలిసిన వాళ్ళలో స్పెషల్ పర్సన్ అంటే నాకు వెంకటేష్ గారే చెప్తా, ఆయన పేరే చెప్తా. నేను ఫస్ట్ రోజు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన కుర్చీలో కూర్చొని నేను చూస్తున్నప్పుడు ఈ సినిమా ఆయనతో చేయబోతున్న మూమెంటే స్పెషల్ నాకు. సో ఆ జర్నీ స్పెషల్. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.